పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన అందరి మనసుల్ని కలిచివేసింది. ఒక్క ప్రమాదంతో అనేక మంది ప్రాణాలు పోవడం ఇప్పటికీ దేశ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అయితే అసలు విమాన ప్రమాదానికి కారణాలేంటి అనేవి తెలియరాలేదు. అయితే దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లుగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ చెప్పారు. జీపీఎస్ సంకేతాలను తారుమారు చేసి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అమృత్సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గతంలో ఇలాంటి జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా విమానాలు వెనక్కి వచ్చిన ఘటనలు జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్ విమానం కొద్దిసేపటికే తిరిగి వచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం ఏప్రిల్లో మయన్మార్ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్ చేశారు. జీపీఎస్ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానం రాగానే ముందు జాగ్రత్త చర్యగా విమానాలను వెంటనే వెనక్కి మళ్లించారు. జీపీఎస్ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్ లేదా జామింగ్ అనేది పెను విపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2023-2024 మధ్య జీపీఎస్లో ఇంటర్ఫీరెన్స్ రేటు 175%, జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు 500% పెరిగాయి. స్పూఫింగ్ లేదా జామింగ్ చేస్తే విమానం కాక్పిట్లోని పైలట్కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కనిపిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగనతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తైన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు. ఇలాంటి కారణాల వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.